భార్యాభర్తలుగా ఉండవలసిన ఒక కుటుంబంలో సమస్యలు వస్తూ ఉంటాయి. కొంతమంది అయితే సమస్యల్ని పెద్దగా చేసుకొని పెద్ద గొడవ చేసి విడిపోతుంటారు. కొంతమంది ఎందుకులే, పిల్లలు అనాథులు అయిపోతారు, నా బతుకు నాశనం అయిపోతుంది అని చెప్పి అటు మగ మనిషి ఇటు ఆడు మనిషి ఇద్దరు కూడా ఆలోచన చేసుకొని మళ్ళీ క్షమాపణలు చెప్పుకొని కలిసి ఉంటారు. కొంతమంది ఆ కుటుంబాలు అలా నిలుస్తూ ఉంటాయి. అయితే కొంతమంది మాత్రం గొడవలు రేపుకొని పెద్దగా చేసుకొని విడిపోవడానికి ఇష్టపడతా ఉంటారు. వారి జీవితంలో విలువలేని బతుకు చేసుకుంటారు. ఒకరిని కాదు, ఇద్దరిని, ముగ్గురిని, నలుగురిని వివాహం చేసుకునే స్త్రీలు, పురుషులు కూడా ఉంటారు. అలాంటి వారికి నైతిక విలువలు అసలు అర్థం కాని పరిస్థితిలో ఉంటారు. విలువలేని బతుకుతూ ఉంటారు. కొంతమంది ఎలాంటి పోరాటాలు వచ్చినా అలాగే సంసారం చేస్తూ ఉంటారు. అయితే గమనించండి, ఇద్దరు కలిసి నడవడం అంటే అది మామూలు విషయం కాదు. హానోకు మాత్రం ఏకంగా దేవునితో నడుస్తున్నాడు. మనుషులతో నడిచేది ఆయన. మనుషులకైతే మనిషి స్వభావం వేరుగా ఉంటుంది కాబట్టి ఈ మనిషి ఆ మనిషి ఇద్దరు మనుషులు కలిసినాయి, వారిద్దరు నడుచుకుంటూ వెళ్ళారని మనం అనుకోవచ్చు. కానీ ఇతను మాత్రం దేవునితో నడిచాడు. ఇతను 365 సంవత్సరాలు బ్రతికి 65 సంవత్సరాలు మాత్రం దేవునితో నడవలేదు. కానీ 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు.